హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మన 3D ప్రింటర్ అయితే వచ్చేసింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, మనకి పార్సల్ అయితే ఇలా వచ్చింది. ఆ, ఇక్కడ బ్యాంబూ ల్యాబ్ A1 మోడల్ ఇచ్చాను. నాకు ఇది వచ్చింది ట్రాకింగ్ ఐడి DTDCలో వచ్చింది. ఇక్కడైతే చూడొచ్చు స్మాల్ డ్యామేజ్ అయితే జరిగింది. బాక్స్ ఇక్కడ అండ్ ఇట్ సైడ్ కూడా సమ్ డ్యామేజ్ అయితే ఉంది. అంటే ప్రజెంట్ అయితే సమ్ ప్లేసెస్లో డ్యామేజ్ అయితే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం ప్రోడక్ట్ సేఫ్గానే ఉందా లేదా అనేసి. అండ్ నాకైతే ఇన్వాయిస్ కూడా హార్డ్ కాపీ ఇచ్చారు. ఇన్వాయిస్ హార్డ్ కాపీ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. ఇన్వాయిస్ హార్డ్ కాపీ. ఓకే, పక్కన పెడదాము. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మనకి ఆ బాక్స్లో ఇంకోటి బాక్స్ అయితే ఇచ్చారు. ఇది ఆ బాక్స్ కవర్తో ప్యాక్ చేశారు. టోటల్ కవర్ అయింది. ఎటువంటి వాటర్ ఏమీ కూడా డ్యామేజ్ అవ్వకుండా. ఓకే, ఇవైతే పార్ట్స్ మనకు వచ్చినవి. టోటల్ ఏమేమి వచ్చాయనేసి 1 by 1 నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్నీ చూపిస్తాను. ఓకే, ప్యాకేజ్లో ఏమేమి అయితే వచ్చాయో అన్నీ 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ చూసినట్టయితే మనకి బ్యాంబూ ల్యాబ్ నుంచి స్టిక్కర్స్ పంపించారు. స్టిక్కర్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు స్టిక్కర్స్ అంటే చాలా ఇష్టం. ఈ స్టిక్కర్స్ని మనం మంచిగా ఎక్కడైతే వ్యూ ఉంటుందో అక్కడంతా అతికిద్దాం. చాలా బాగుంటాయి. ఓకే, సైడ్ పెడదాం. ఓకే, తర్వాత వచ్చింది మనకి అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి QR కోడ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు, QR కోడ్ ఇచ్చారు. అండ్ 2 యాప్స్కి సంబంధించి ఇచ్చారు. ఆండ్రాయిడ్ అండ్ iOS రెండింటికి సంబంధించి ఇచ్చారు. మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ లెన్స్లోకి వెళ్ళేసి స్కాన్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. నెక్స్ట్ చూసినట్టయితే మనకి పవర్ కేబుల్ ఇచ్చారు. ఇది 3 పిన్ కాదు, 2 పిన్ పవర్ కేబుల్. 2 పిన్ పవర్ కేబుల్. నార్మల్గా మనకి ల్యాప్టాప్ పవర్ అడాప్టర్కి అండ్ నార్మల్ CPUస్కి ఏదైతే పిన్ వాడతామో సేమ్ 3 పిన్ అండ్ ఫ్రమ్ 2 పిన్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా పక్కన పెడదాము. ఇది తర్వాత స్మాల్ ఇది వచ్చింది ట్రాష్ కలెక్టర్ అన్నమాట. ఓకే, తర్వాత వచ్చింది మనకి 20 grams ఆఫ్ ఫిల్మెంట్ అయితే వైట్ కలర్ది ప్రొవైడ్ చేశారు. చూడండి, 20 grams మాత్రమే. టెస్టింగ్ పర్పస్ ఇచ్చారు. ఇది టెస్టింగ్ కోసం మనం పర్చేస్ చేసుకోవాలి. ఓకే, పర్చేస్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏవైతే డిజైన్స్ ఉన్నాయో అవి చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కిట్ ఇచ్చారు. ఓకే, ఈ కిట్లో మనకి ఆల్మోస్ట్ స్క్రూస్ అండ్ మనకి ఇది ఫిట్ చేయడానికి టోటల్ ఏవైతే స్క్రూస్ అన్నీ ఉన్నాయో మనం దీంతో ఫిట్ చేయగలుగుతాం. ఈ టూల్ కూడా వాళ్ళు కిట్లోనే ఇచ్చారు. అండ్ లూబ్రికేషన్స్ కోసం కూడా లూబ్రికేషన్ ఆయిల్ ఇచ్చారు. లూబ్రికేషన్ ఆయిల్ అనేది ఇక్కడ ఉంటుంది, మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇది కూడా అదే, కాకపోతే ఇది మనం రోలర్ కోసం వాడతాము. నేను చూపిస్తాను ఇది ఎలా వాడతాము, ఎక్కడ యూజ్ చేస్తాము అనేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ స్క్రూస్ అండ్ లూబ్రికేషన్ కోసం ఇవి అయితే ఇచ్చారు. టోటల్ 4 అయితే 3 స్మాల్ అండ్ 1 బిగ్ ఇచ్చారు. అండ్ ఆల్మోస్ట్ ఇంకా స్క్రూస్ అండ్ 2 టూల్స్. ఓకే, ఇవి థింగ్స్ టూల్ కిట్లు అయితే వచ్చాయి. అండ్ ఇది వచ్చింది మనకి ఫిలమెంట్. మనకి ఏదైతే స్టాండ్ ఉందో ఇక్కడ వచ్చింది, మనం ఫిలమెంట్ని హ్యాంగ్ చేస్తాం. ఈ ఫిలమెంట్ నుంచి ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఇది మెయిన్ హీటర్ ఉందో ఇక్కడ హీట్ అవుతుంది. మనకి హీటర్లోకి వెళ్ళడానికి ఈ పైప్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చింది ఈ ప్లేట్ అనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు ఏం ప్లేట్ అనేసి. చూస్తే PEI ప్లేట్ అనేసి దీనిపైన అయితే మెన్షన్ చేశారు. ఇది విత్ చెక్ అదే ఒకసారి 10 inches ఎగ్జాక్ట్లీ 10 inches and 10 inches 2 sides కూడా ఈక్వల్ ఉంది. 10 by 10 inches అయితే ఉంది. ఓకే, ఇది వచ్చిన మనకి ఇక్కడ బేస్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. మ్యాగ్నెట్ పెన్ స్టిక్ అవుతుంది.
ఓకే, వన్ బై వన్ మనం ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఈ ట్యాగ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేద్దాం. ఓకే, మీకు ఇక్కడైతే స్క్రూస్ బిగించాలి. ఇక్కడంటే ఇక్కడ కాదు, డౌన్ సైడ్ మీకు ప్యానల్ అయితే ఉంటుంది. ప్యానల్ ఓపెన్ చేయాలి. ఓకే, ఈ ప్యానల్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని లాస్ట్ జరుపుకుందాం. మీకు యూజర్ మాన్యువల్ వచ్చింది. ప్యానల్ని ఇలా పైకెత్తి ఇలా కొంచెం తీసామంటే సపరేట్ వచ్చేస్తుంది. చాలా ఈజీ ఇది. జస్ట్ పైకి వెళ్ళాలి, పైకి టూల్ చేయడం అంతే, ప్యానల్ సపరేట్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ చూసినట్టయితే టోటల్ స్క్రూస్ ఇచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ప్యానల్ పైన 6 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఈ బేస్ని సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత స్క్రూస్ అనేవి ఫిక్స్ అవుతాయి. డైరెక్ట్గా ఫిక్స్ చేయడానికి కుదరదు. ఫస్ట్ అయితే దాన్ని బేస్ని దీనికి సెట్ చేద్దాం, తర్వాత స్క్రూస్ ఫిట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఇంకా టేప్ అయితే ఇచ్చారు. టేప్ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సేఫ్గా టేప్ అయితే రిమూవ్ చేశాను. కేబుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి. కేబుల్స్ అన్నీ ఫిక్స్ చేద్దాం. ఈ బాడీ కింద వస్తుంది కేబుల్స్ అన్నీ కూడా. ఓకే, ఈ బేస్ అయితే మనం క్రాస్గా ఇలా ఫిక్స్ చేయాలి. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేద్దాం. ఓకే, ఓకే, అంటే పర్ఫెక్ట్. ఓకే, ఫైనల్ ఇదైతే ఎగ్జాక్ట్ కూర్చుంది. ఇక్కడ లెవెల్స్ అయితే నాకు కరెక్ట్గా వచ్చాయి. లెవెల్స్ రెండు కూడా కరెక్ట్గా వచ్చాయి. ఓకే, ఇప్పుడు స్క్రూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫిక్స్ చేద్దాం. మళ్ళీ కూర్చుంటాం. అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి క్లోజ్ చేసాము అంతే. దీనికైతే స్క్రూస్ ఏమి అవసరం లేదు. ఓకే, డౌన్ సైడ్ పార్ట్ అయితే ఫిక్స్ చేద్దాము. మీకు ఇక్కడ 2 కేబుల్స్ ఉన్నాయి. 2 కేబుల్స్ కూడా నాకు కలర్స్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. కలర్స్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి. అండ్ ఇక్కడ టైప్ సి వచ్చింది. ఇక్కడ టైప్ సి ప్లగ్ ఉంది. ఈ టైప్ సి ప్లగ్ ఇది కనెక్ట్ అవుతుంది. ఓకే, చూపిస్తాను ఎలా అన్నది. ఎగ్జాక్ట్గా ఇక్కడ పిన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను చూడలేదు. యాక్చువల్లీ పిన్స్ ఎగ్జాక్ట్గా సెట్ చేసి కొంచెం ఫ్రంట్కి టైప్ సి పిన్ పొజిషన్ చూసుకోవాలి. టైప్ సి పిన్ పొజిషన్ చూసుకొని ఫిట్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్ అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేది దీన్ని ఫిక్స్ చేద్దాం. దట్స్ ఇట్, ఫిక్స్ అయిపోయింది. వెరీ సింపుల్. జస్ట్ ప్లగింగ్ బోర్డ్స్ చూసుకొని ఎగ్జాక్ట్గా స్లాట్ కొంచెం పెడితే సరిపోతుంది. అండ్ గ్రీన్ ఇక్కడ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకి పిన్స్ వచ్చింది ఎగ్జాక్ట్గా గ్రీన్లో కనెక్ట్ చేయాలి. డన్. ఎల్లో కూడా సేమ్ అలాగే ఎల్లో కూడా కనెక్ట్ చేస్తున్నాను. సారీ, కొంచెం కెమెరా అయితే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ కెమెరా అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల నేను వేరే కెమెరాలో చేస్తున్నాను. ఓకే, అండ్ వన్ మోర్ కేబుల్ అయితే ఉంది. ఈ కేబుల్ని ప్రాపర్గా మనం సైడ్ నుంచి ఇలా తీసుకొద్దాం. ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ నుంచి ఇలా తీసుకురావాలి. జస్ట్ కనెక్ట్ చేశాను. ఓకే, మొత్తం టోటల్ త్రీ కేబుల్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి పర్ఫెక్ట్గా. దట్స్ ఇట్. క్యాష్ కలెక్టర్ కోసం అయితే ఒక స్క్రూ అయితే సపరేట్గా ఇవ్వడం జరిగింది. దీన్ని జస్ట్ తీసేయడం. స్క్రూ
నా ఫైనల్గా నేను ప్లేట్ అయితే ఫిక్స్ చేస్తాను, ఎందుకంటే అలా ఇలా కనిపించేటప్పుడు మూవ్ అవుతారనే ఉద్దేశంతో నేనైతే కనిపించలేదు. ఓకే డన్. ఓకే ఎడ్జెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా కూర్చుంది. ఎడ్జెస్ పర్ఫెక్ట్ కూర్చుంటేనే మనకి ప్రింట్ అనేది ప్రాపర్గా వస్తుంది, లేకపోతే ఇష్యూ ఉంటుంది. ఓకే అండ్ మనకి ఇప్పుడు ఏమేమి మిగిలినాయి, లూబ్రికేషన్ దిస్ వన్ అండ్ పైప్ ఫిక్స్ చేద్దాం. పైప్ ఫిక్స్ చేయాలో చూపిస్తాను. ఓకే ఇది వచ్చిన మనకి పైన హ్యాండిల్ లాగా అనమాట. హ్యాండిల్ జస్ట్ లాక్ చేయడం వెరీ సింపుల్ ఇది. ఓకే మనకి సైడ్ బ్లాక్ కలర్ సైడ్ జస్ట్ ఇన్ చేయాలి. ఇన్ చేసిన వెంటనే అది లాక్ అయిపోతుంది. లాక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏవో ఒక హోల్స్లోకి జస్ట్ మీరు ఇన్ చేయండి. ఏ హోల్ అయినా పర్లేదు, జస్ట్ ఇన్ చేయండి. ఓకే తర్వాత ఇది వచ్చింది ఆర్గనైజర్ ఉంది కదా, ఈ ఆర్గనైజర్ తోటి దీనైతే ట్యాగ్ చేసుకోవాలి. దిస్ ఓకే మనకి ఇది ఇలా ఇలా మూవ్ అయినప్పుడు ఈ కేబుల్ ఏదైతే ఉందో ఇక్కడ కిందికి రాకుండా ఉండడానికి ఈ ఆర్గనైజర్ అయితే ఉంటుంది అనమాట సపోర్టివ్గా. ఫైనల్గా మనకి లాకింగ్ స్క్రూస్ తీస్తున్నాను. ఇప్పుడు ఎందుకు తీస్తున్నాను అంటే బికాజ్ మనం ఈ ఫిక్స్ చేసే ప్రాసెస్లో ఇది వచ్చిందే పైకి కిందికి మూవ్ అవుతూనే ఉంటుంది. కంఫర్ట్గా మనం ఫిక్స్ చేయలేము ఇదంతా పార్ట్స్ కూడా, దానికోసం అనేసి లాస్ట్లో చేస్తున్నాను. ఓకే యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం మాత్రం మీరు ఫస్ట్ లాక్స్ అనేవి ఓపెన్ చేయాలి అండ్ లాస్ట్లో చేస్తున్నాను. చేసాం మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. పైకి చూసినట్టు పైకి అవుతున్నప్పుడు ఓకే కనెక్ట్ చేసాం వచ్చేసి కనెక్ట్ చేసాం కనెక్ట్ చేశాను. ఓకే పవర్ డౌన్ చేశాను. మనకి పవర్ కనెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే పవర్ బటన్ ఉంటుంది, ఆన్ చేయాలి. ఓకే ఓకే ఆన్ చేసాను. మనకి స్టార్టింగ్ సౌండ్ వచ్చింది. సౌండ్ అయితే వచ్చేది మనకి డిస్ప్లే అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకే నేను క్లోజ్లోకి వచ్చి చూపిస్తాను డిస్ప్లే ఏ విధంగా ఉంది ఏంటి అనేసి. ఓకే ఇది డిస్ప్లే మనకి వచ్చింది స్టార్టింగ్ అన్లీస్ యువర్ క్రియేటివిటీ. ఓకే ఇలా వచ్చింది. తర్వాత వచ్చింది లాంగ్వేజ్ సెలెక్ట్ లాంగ్వేజ్. ఓకే సెలెక్ట్ సమ్ రీజియన్ యాజ్ యువర్ అకౌంట్ ఏషియా. ఓకే నా మనకి వైఫై కనెక్ట్ చేయాల, వైఫై కనెక్ట్ చేసుకున్నామంటే మనకి ఆ సెటప్ కానీ అప్డేట్స్ కానీ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే ఓకే యూస్ బ్యాంబూ హ్యాండీ యాప్ టు స్కాన్ అండ్ లాగిన్. మీకు ఇక్కడ యాప్ లాగిన్ చేసుకోమని చెప్తుంది. నేను మొబైల్లో ఓకే యాప్ అయితే డౌన్లోడ్ చేశాను. ఇది స్టార్టింగ్ అగ్రి పైన 3D ప్రింట్ ఉంది, 3D ప్రింట్. ఓకే ఓకే మనం డివైజెస్ అయితే ఫస్ట్ సింక్ చేయాలి. ఓకే డివైజెస్ పైన క్లిక్ చేశాను, డౌన్ సైడ్ డివైజెస్ బైండ్ ప్రింటర్. ఓకే ఇక్కడ లాగిన్ అయితే అడుగుతుంది, నేను నా అకౌంట్తో లాగిన్ చేశాను. ఓకే లాగిన్ చేసిన తర్వాత బిగినర్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ ఈ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. నేనైతే బిగినర్ కాబట్టి బిగినర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. యాడ్ యువర్ ప్రింటర్స్, యాడ్ యువర్ 3D ప్రింటర్ ఫర్ ప్రొఫెషనల్ డివైజెస్. ఓకే నేను ప్రింటర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఆప్షన్ పైన క్లిక్ చేశాను. పైన వచ్చింది స్కాన్ ఆప్షన్ ఉంది, స్కాన్ చేస్తున్నాను. డన్. ఓకే మనకి ప్రింటర్ అయితే ఇక్కడ కనెక్ట్ అయింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేశాను, కన్ఫర్మ్ చేశాను.
The motorized cancellation of goods in 7 minutes, vibration cancellation of about 5 minutes, after bed level about 15 minutes. ఓకే ఇక్కడ టైం అయితే చూపిస్తుంది మనకి దీనికి ఎంత టైం తీసుకుంటుందో ఎంత టైం తీసుకుంటుంది అనేసి ఓకే మనం అయితే స్టార్ట్ చేద్దాము. ఓకే మనం ఇది చూసినట్టయితే మనకి ఆటోమేటిక్గా ఇది మొత్తం అందరూ చెక్ చేసుకుంటాము. బ్యాక్ తీసుకుంటాను. ఓకే. సడన్‌గా కరెంట్ అయితే పోయింది. కానీ ఇన్వర్టర్ ఉండడం వల్ల వర్క్ అయితే రన్ అవుతుంది. మిషన్ అయితే ఏమి ఇష్యూ లేకుండా రన్ అవుతుంది. ఫైనల్లీ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఓకే లూబ్రికేషన్ యాడ్ చేయమనేసి అయితే చూపిస్తుంది. ఓకే లూబ్రికేషన్ యాడ్ చేద్దాం. అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా మనం దాని పైన క్లిక్ చేశాను. ఓకే అప్డేట్ అయితే ఉంది. అప్డేట్ తర్వాత చేస్తాను. ప్రస్తుతానికైతే ఏదైనా ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి చెక్ చేద్దాం. ఇది రిమూవర్ కోసం నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ప్రింట్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే ఓకే స్టార్ట్ అయితే అయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. ప్లేట్ చాలా హాట్గా ఉంది. ఓకే ఓకే అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది. ఐ థింక్ ఫస్ట్ టైం అవ్వడం వల్ల అనుకుంటా సమ్ గ్యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ సమ్ అంత క్లియర్గా లేదు. బట్ డౌన్ సైడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, క్లియర్గా ఉంది. ఓకే చూద్దాము నెక్స్ట్ ప్రింట్స్లో ఎలా వస్తుంది ఏంటి అనేసి చెక్ చేద్దాం. ఓకే ప్రజెంట్ ఇప్పటికైతే అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.